వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ మీ చక్రవర్తి. 2 బాంబుల మోత 18 మంది ప్రాణాలు తీత, 100 మందికి పైగా గాయాల పాలు, ఎన్నో కుటుంబాలకు గుండెకోత. ఇందుకు కారణమైన వ్యక్తులకు ఉరిశిక్ష పడింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఫోకస్. మూడేళ్ల క్రితం నగర జీవిని హడలెత్తించిన కేసు, ఎన్నో జీవితాల్లో చీకట్లను నింపిన కేసు, మరెందరికో పీడకలగా మారిన ఘటన. దీనిపై విచారణ ముగిసి తీర్పు వెలువడుతుండదనగానే అందరిలోనూ ఉత్కంఠ. 5 మందికి ఉరిశిక్ష విధించడంతో అందరికీ నాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ 2013 ఫిబ్రవరి 21 రాత్రి 7 గంటల సమయం. ఒక్కసారిగా జంట పేలుళ్లు సంభవించాయి. అక్కడికక్కడ 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు దేశ వ్యాప్తంగా హైదరాబాద్ జంట పేలుళ్ల గురించే చర్చ. నగరంలో ఏ ప్రాంతంలో ఏ బాంబు పేలుతుందో అన్న భయం నగరవాసిని బింబేలెత్తించిందే. దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు పాల్పడింది తామేనంటూ ప్రకటించింది ఇండియన్ ముజాహిదీన్. మొత్తం 6 నిందితుల్లో 5 అరెస్ట్ అయ్యారు. A1 గా పరారీలో ఉన్న రియాజ్ బత్కల్, A2 గా అసదుల్లా అఖ్తర్, A3 గా జియా ఉర్ రెహమాన్, A4 గా మహ్మద్ తహసీన్ అఖ్తర్, A5 గా యాసిన్ బత్కల్, A6 గా అజాజ్ ఉన్నారని దర్యాప్తు చేస్తున్న NIA పేర్కొంది. ఇందులో అఖ్తర్ అలియాస్ మోను దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ లో బాంబును అమర్చినట్లు చార్ట్ షీట్ లో తెలిపారు. వీళ్లలో పరారీలో ఉన్న రియాజ్ బత్కల్ తప్ప మిగిలిన 5 మందికి ఉరిశిక్ష విధించింది కోర్టు. చార్జ్ షీట్ ను దాఖలు చేసే ముందు 2, ఆ తర్వాత మరో 3 నిందితులను అరెస్ట్ చేసింది NIA. మరో ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో స్థావరం ఏర్పాటు చేసుకుని ఇండియాలో దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని స్పష్టం చేసింది చార్జ్ షీట్. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సహాయం ఎజాజ్ చేశాడని గుర్తించారు. హైదరాబాద్ ను 2007లో మాదిరిగానే మరోసారి టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న రియాజ్ బత్కల్ 2012 సెప్టెంబర్లో అసదుల్లా అఖ్తర్, వకాస్లను పాకిస్తాన్ నుంచి మంగళూరుకు పంపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అజాజ్ 2013 ఫిబ్రవరిలో 6,80,000 పంపాడని సాక్ష్యాధారాలు సేకరించారు. ఉగ్రవాదులు ఆ నగదుతోనే దిల్సుఖ్ నగర్ లో జంట పేలుళ్లకు పాల్పడి 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఫిబ్రవరి 21 సాయంత్రం 7 గంటలకు ఘటన జరగ్గా పేలుళ్లలో 15 మంది మృతి చెందగా మొత్తం 119 మందికి గాయాలయ్యాయి. మొత్తం 3 ఏళ్ల పాటు కొనసాగింది విచారణ. 157 మంది సాక్షుల స్టేట్మెంట్ నమోదు, 502 కీలకమైన డాక్యుమెంట్లను సేకరణ, 201 మెటీరియల్ సీజ్ చేశారు. ఈ కేసులో 3 చార్జ్ షీట్లు దాఖలు చేసింది దర్యాప్తు సంస్థ. నిందితులపై IPC 302, 307, 324, 326, 316, 121, 121A, 201 రెడ్ విత్ 120B సెక్షన్ల క్రింద కేసు నమోదు. దేశద్రోహం ప్రకారం 18, 19, 20, 38(2), 39(2) సెక్షన్ పై NIA అభియోగ పత్రం దాఖలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా చర్లపల్లి జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి అక్కడే విచారణ చేశారు. అక్కడే తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర వహించారు బస్సు డ్రైవర్ బాషా. ఘటనలు జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న బాషా వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రులకు బస్సులో తరలించారు. ఈ కేసులో సాక్షిగా కూడా ఉన్నారు ఆయన. ఆ రోజు ఏం జరిగిందో బాషాను అడిగి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. బాంబు పేలుళ్ల ప్రత్యక్ష సాక్షి, అలాగే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి బాషా మనతో ఉన్నారు. ఈ బాషానే ఆ రోజు చాలా మందిని రక్షించగలిగాడు. ఈ జరిగినటువంటి సంఘటనను చూసిన తర్వాత ఆ ఎదురుగా బస్టాండ్కు ఎదురుగా ఉన్నటువంటి బాషా వెంటనే చేరుకొని అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి చలించిపోయాడు. 3 బస్సులను వెంటనే ఆయన బస్సు డ్రైవర్, RTC బస్ డ్రైవర్ కాబట్టి ఇమీడియట్గా సమాచారం వాళ్ళకిచ్చి 3 బస్సులను ఇక్కడికి స్పాట్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులను ఆ బస్సులోకి చేర్పించాడు. ఆయనతో మాట్లాడదాం. మీరు
ఆ రోజు ఇక్కడే ఆ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ రోజు ఇక్కడ టీ తాగడానికి నిలబడ్డామండి అక్కడ రోడ్ అవతల. ఫస్ట్ అక్కడ 107 మీ దగ్గర బ్లాస్ట్ అయింది. మేము బస్ టైర్ పగిలిన సప్పుడే వచ్చింది, పెద్ద శబ్దం ఏం రాలేదు. అక్కడ నుండి జనాలంతా ఇటు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఏమైందని మేము టీ వదిలేసి అటు పరిగెట్టినాం. టెంపుల్ అవతలకు వచ్చినాం, జస్ట్ ఆ టెంపుల్ అవతలకు వచ్చినాము. ఈ బ్లాస్ట్ జరిగింది విత్ ఇన్ సెకండ్, ఒక 30-40 సెకండ్ల దారిలోనే ఇది జరిగింది. చూస్తే ఇక్కడ శవాల గుట్టలు ఉన్నాయండి. మాకు అప్పుడు అర్థమైపోయింది, ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని శవాల గుట్టలు ఉన్నాయి. అక్కడేమో కుప్పలుగా క్షతగాత్రులు ఉన్నారు. ఒక 3 అంబులెన్స్లు వచ్చినాయి, ఏ మూలకు సరిపోలేదు. మేము ఇమీడియట్గా ఇక్కడ ఆగిన బస్సులు టర్న్ చేసుకొని వచ్చి మేము అక్కడ ఫస్ట్ ఒక బస్సులో 25 మంది, తర్వాత బస్సులో ఒక 20 మంది, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ హాస్పిటల్ ఇచ్చి వివిధ దోకాలు పంపించడం జరిగిందండి. అది ఎంత సమయం పట్టింది వాళ్ళందరినీ పంపించడానికి? నాకు ఒక 20 నిమిషాలు పట్టింది సార్. 20 మినిట్స్లో మాక్సిమం షిఫ్ట్ చేసేసిన ఇక్కడి నుండి. అంటే 2 ప్లేసుల నుంచి చేశారా? ఒక్క దగ్గర అది ఒక్కటే ఉన్నారు సార్. మీ బస్ స్టాప్ అండి, ఇక్కడికి రాలేదు. అక్కడే 70 మంది ఉన్నారా? అక్కడే ఎక్కువ ఉన్నారండి, ఎక్కువ క్షతగాత్రులు అక్కడే. ఇక్కడ మటుకు చనిపోయారు 12 మంది, అక్కడ 2 చనిపోయారు అక్కడ. అది సార్ చనిపోయిన దెబ్బలు తగిలిన మటుకు ఒక 100 మంది వరకు అక్కడే ఉన్నారు. మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు, ఏమని ఇచ్చారు అప్పుడు? ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇచ్చానండి, వీళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలని చెప్పి ఇచ్చానండి. అదండి. ఏమని రాశారు? అంటే మిమ్మల్ని ఎందుకు కంప్లైంట్గా వాళ్ళు తీసుకున్నారు? నన్ను ఎందుకంటే అక్కడ రావడానికి ఆ రోజు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన అందరూ అటు పరిగెట్టారు, ఎవరు రాలేదు. నేను ఫస్ట్ ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చి అంబులెన్స్ వచ్చే సమయానికి ఇక్కడ అట్టిపల్లి బళ్ళు వాళ్ళు, ఆటో వాళ్ళు అందరూ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. తక్షణం ఎంతమంది ఉన్నారో వాళ్ళని చేతుల మీద తీసుకొని ఆటోలలో అంబులెన్స్లో ఎక్కడం జరిగింది. ఇక్కడ చూస్తే గుట్టలుగా క్షతగాత్రులు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా అప్పుడే మా బస్సు అక్కడ ఆగి ఉంది. బస్సు తీసుకొని అక్కడ బస్ స్టాప్లో పెట్టి తక్షణం ఆ బస్సులో ఎక్కించి ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు? ఆ క్షతగాత్రులు ఏమంటున్నారు? వాళ్ళు రోదనలో, వాళ్ళు చెప్పే మాటల్లో ఏమి మీకు వినిపించింది? వాళ్ళు శాతమైనంత వరకు కాపాడండి తప్ప వేరేది ఏమనట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి అంత తీవ్రమైన గాయాలు జరిగినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి స్పృహ లేదు. అది చిమ్మ చీకటి అయిపోయింది. బాంబ్ బ్లాస్టింగ్ వల్ల మొత్తం వైరింగ్ అంతా చిమ్మ చీకటి అయిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చి మమ్మల్ని రక్షిస్తారని చూస్తున్నారే తప్ప మేము ఏ పరిస్థితిలో ఉన్నామని చూడట్లేదు సార్. వాళ్ళు మీరు ఒక్కరైనా, మీకు ఎవరైనా సహాయం చేశారా? ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ ఎవరైనా వచ్చారా అక్కడికి? లోకల్గా మా ఫ్రెండ్ అడ్వకేట్ ఉంటాడండి, బి శివకుమార్, ఆయన వచ్చాడు. తర్వాత మాజీ కార్పొరేటర్ సామా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఎరటిపల్లె వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నెక్స్ట్ చాలా భార్యతో తొందరగా షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ సహకారంతో. ఇవాళ మీరు ఎవరినైతే కాపాడారో ఆ ఘటనకు కారణమైన వాళ్ళందరికీ ఉరిశిక్ష పడింది. నిజంగా మీరు హర్షిస్తున్నారా? చాలా సంతోషిస్తున్నానండి, చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉరిశిక్ష తక్షణం అమలు చేయాలని కోరుతున్నాను. రాష్ట్రపతి భిక్ష అని, సుప్రీంకోర్టు అని, హైకోర్టు అని పొల్లాంగ్ చేయకుండా ఈరోజు శిక్ష వచ్చింది. వచ్చింది వీక్ 10 days ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఉరిశిక్ష చేస్తే చనిపోయిన వాళ్ళకి కానీ క్షతగాత్రులకు కానీ కొంచెం మనకి న్యాయం చేసిన వాళ్ళం అవుతుంది. నిజంగా మనం ఈ భాషకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సంఘటన జరిగిన క్షణంలోనే ఆయన ఆ స్పాట్కు చేరుకొని వాళ్ళందరినీ కూడా క్షణాల్లో 20 నిమిషాల్లోనే ఆ బస్సులో, ఆర్టీసీ బస్సుల్లో ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఆయన నిజంగా వివరించారు. ఆయన నిజంగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఇచ్చినటువంటి లిఖితపూర్వక ఫిర్యాదులో కూడా వాళ్లను కఠినంగా శిక్షించాలని సంఘటన జరిగిన రోజే పోలీసులను కోరాడు. మరి నిజంగా ఆయన శ్రమ ఫలించింది. అలాగే ఆయన ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది. వాళ్లకు ఆ 5గురికి కూడా ఉరిశిక్ష, ఆయన కోరుకున్నటువంటి శిక్షనే కోర్టు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు ఎలా సంభవించాయి, వీటిని ఎలా గుర్తించారు? పోలీసులు అంచెలంచెలుగా భత్కల్ బృందమే ఈ పేలుళ్ల సూత్రధారులని ఎలా పసిగట్టారు? ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని బస్టాప్ దగ్గర 2 బాంబులు పేలాయి. ఈ బాంబు దాడుల్లో 100 మందికి పైగా గాయపడగా మొత్తంగా 18 మంది చనిపోయారు. బాంబు పేలుడు సంఘటనపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది. జాతీయ స్థాయి విచారణ జరపాలన్న ఆలోచన రావడంతో ఎన్ఐఏకు బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ బాంబు పేలుడు సూత్రధారులు ఎవరన్న విషయం తొలుత ఎన్ఐఏ కూడా తేల్చలేకపోయింది. తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. సైకిల్ మీద వచ్చిన 2 యువకులు ఈ 2 బాంబులను అమర్చి వెళ్లిపోయారన్న ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీళ్లను గుర్తించే యత్నం చేశారు. అయితే బాంబులు అమర్చి వెళ్లిన వాళ్ల మొహాలు స్పష్టంగా లేకపోవడంతో విచారణ మళ్లీ మొదటికే వచ్చింది. తర్వాత ఎన్ఐఏ అధికారులకు కొంత సమాచారం లభించింది. ఇందులో భత్కల్ బ్రదర్స్ పాత్ర ఉన్నట్లుగా తెలుసుకున్నారు.
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ సోదరుడు యాసిన్ భత్కల్ ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించినట్టు తెలిసిందే. సైకిల్ మీద వచ్చిన వ్యక్తుల్లో ఒకరు యాసిన్ భక్తల్ అలియాస్ బప్పాగా ఐడెంటిఫై చేశారు. ఇతడే స్వయంగా సైకిల్ పై వచ్చి బాంబు తీసుకుని ఆన్ ది టిఫిన్ సెంటర్ దగ్గర అమర్చినట్టు తెలిసిందే. రెండో వ్యక్తి ఎవరన్న దగ్గర విచారణాధికారుల ఆలోచనలు నిలిచాయి. ఇదిలా ఉంటే బాంబు పేలుళ్లు జరపడానికి కొన్నాళ్ల ముందు యాసిన్ భత్కల్ ఈ ప్రాంతంలో సంచరించినట్లుగా ఆధారాలు దొరికాయి. దిల్సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కిందికి దిగుతున్న సమయంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో యాసిన్ దృశ్యాలు లభించాయి. బాంబు పేలుడు జరగడానికి కొన్ని నెలల ముందే భత్కల్ బ్రదర్స్ హైదరాబాద్ లో మకాం వేసినట్లు అంచనా వేశారు. మరీ ముఖ్యంగా వీళ్ల లక్ష్యాలు అత్యంత రద్దీ ప్రాంతాలు, హోటల్స్, బస్ స్టాండ్స్ వీళ్ల గురి. ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ ఆదేశాల మేరకు శిష్యగణం అమలు చేసింది. ఇంటర్నెట్ వీళ్ల ఆయుధం. సెల్ ఫోన్ అస్సలు వాడకుండా ఆపరేషన్ పాకిస్తాన్ పేరిట మన దేశంలో మారణహోమం సృష్టించాలి అన్నది ఎత్తుగడ. ఈ మారణహోమాన్ని సృష్టించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, దీని వెనకాల ఉన్నదెవరు అన్న విషయాలపై గట్టి నిఘా పెట్టారు. అహ్మదాబాద్ పేలుడు జరిపి నానా బీభత్సం చేసిన వాళ్లు ఎవరు అన్న దానిపై విచారణ చేయగా ఇండియన్ ముజాహిదీన్ వెలుగులోకి వచ్చింది. దీని రియాజ్ భత్కల్ తో పాటు అతడి సోదరుడు దీన్ని నడుపుతున్నట్లుగా తెలిసిందే. నాటి నుంచి వీళ్లను పట్టుకోవడానికి పోలీసు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. భత్కల్ సోదరులు మారణహోమాలు సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఆర్థికంగా వెనుకబడ్డ అమాయక యువకులను తమ వైపుకు తిప్పుకొని వాళ్ల చేత బాంబు పేలులకు ప్లాన్ చేస్తుంటే ఏం చెయ్యలేమా అన్న ప్రశ్నలు ప్రజల్లోంచి తీవ్రంగా వెలువడుతుంటే అధికారులు పరుగులు తీశారు. ఏం చేసైనా సరే వీళ్లను పట్టుకోవాలన్న కృత నిశ్చయానికి వచ్చారు. కర్ణాటకకు చెందిన సయ్యద్ మక్బూల్, ఇమ్రాన్లు సిమీ కార్యకర్తలు. ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ రెక్కీ నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ జంట పేలులలో వీళ్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. వీళ్లను 3 రోజుల పాటు విచారించారు. ఈ సమయంలో మక్బూల్ ఎన్నో విషయాలు చెప్పాడు. ఈ పేలులకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఇండియన్ ముజాహిద్దీనే ఇందుకు ప్రధాన సూత్రధారని చెప్పాడు. తనకు ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ తో కాంటాక్ట్ లేదని, ఇమ్రాన్ మాత్రం మాట్లాడేవాడని చెప్పాడు. ప్రస్తుతం రియాజ్ పాక్ లో ఉన్నాడని, నెట్ ద్వారా మాత్రమే మాట్లాడేవాడమని అన్నాడు. ఇలా స్లీపర్ సెల్స్ కాంట్రాక్టులు మాత్రం రియాజ్ నుంచి లభించినవేనని తెలిసింది. ఇండియాలో సంచరించేటప్పుడు మారు పేర్లతో మసులుకోవాలని, ఇలాంటి వాళ్లు ఇండియా మొత్తం మీద చాలా మందే ఉంటారని అన్నాడు. ముఖ్యంగా పోష్ ఏరియాలో ఇల్లు తీసుకుని నివాసం ఏర్పరచుకోవాలని, ఇవన్నీ రియాజ్ నేర్పిన పాఠాలని మక్బూల్ చెప్పాడు. ఎప్పుడైతే ఇలాంటి ఆధారాలు సేకరించారో అప్పుడు ఇండియన్ ముజాహిదీన్ లీడర్ రియాజ్ భత్కల్ పేలుడు కుట్రలో కీలక పాత్రగా గుర్తించారు. ఇతడి కుట్ర పథకాలను సోదరుడు యాసిన్ నిర్వహిస్తున్నాడని, ఇతడి ఆనవాళ్లు గుర్తించేందుకు సీసీటీవీ విజువల్స్ ను క్లియర్ చేసేందుకు అమెరికన్ విచారణ సంస్థ FBI సహకారం సైతం తీసుకుంది ఎన్ఐఏ. ఢిల్లీలో సయ్యద్ అరెస్టు తర్వాత మరిన్ని వివరాలు వెలుగు చూశాయి. 2013 ఫిబ్రవరిలో పేలిన ఈ పేలులకు 2012 నవంబర్లో బీజం పడిందని గుర్తించారు. రియాజ్ ఆదేశాల మేరకు యాసిన్ ఇక్కడ మంత్రాంగం నడుపుతున్నాడని ఫిక్స్ అయ్యారు. గతంలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్లు జరిగిన సందర్భాల్లో కూడా యాసిన్ భత్కల్ సిటీలోనే మకాం వేసినట్లు గుర్తించారు. యాసిన్ హైదరాబాద్ లో మకాం వేసి బాంబు పేలుళ్లలో కీలక సూత్రధారిగా వ్యవహరించారని నిర్ధారణకు వచ్చారు. నవంబర్ నాటి సీసీటీవీ ఫుటేజే ఇందుకు సాక్ష్యంగా తీసుకున్నారు. అంతేకాదు బాంబు పేలులకు హైదరాబాద్ కు చెందిన కొందరు స్లీపర్ సెల్స్ ను వాడుకున్నారు. మొత్తం 300 మంది హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన వాళ్లున్నారు. వీళ్ళు ఇండియన్ ముజాహిదీన్ కి స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారని అంచనా వేశారు. దుబాయ్ లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం నుంచి దిల్సుఖ్ నగర్ కు డబ్బు అందినట్టుగా తెలుసుకున్నారు. అది కూడా హవాలా రూపంలో ఈ డబ్బు ఇక్కడికి చేరి ఉంటుందని అనుమానించారు. దీంతో సరూర్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్న పాన్ బ్రోకర్లను సైతం ప్రశ్నించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా యాసిన్ భత్కల్ ఎప్పుడొచ్చాడు, ఎక్కడెక్కడ తిరిగాడు లాంటి వివరాలు సేకరించారు. నవంబర్లోనే పోలీసులకు హైదరాబాద్ లో 5 చోట్ల దాడులకు ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాల నుంచి సమాధానం వచ్చింది. రాణిగంజ్, ట్యాంక్ బండ్, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, బేగం బజార్ వీళ్ల టార్గెట్. ఈ వివరాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా లింకులు కలుపుకుంటూ వచ్చింది ఎన్ఐఏ. ఇలా ఒక్కో తీగలాగుతూ ఎన్ఐఏ వీళ్ళందరినీ పట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేసింది. ఇక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా వదలకుండా డొంక కదిల్చే ప్రయత్నం చేసింది. పథక రచన ఒక దగ్గర, అమలు మరొక దగ్గర చేస్తూ వచ్చారని గుర్తించారు.
ఇదిగో 3 ఏళ్లుగా ఎంతో కష్టపడి విచారణ చేసి 5గురికి ఉరివేయించారు. జాతి భద్రత విషయంలో ఇదో హెచ్చరిక. ఇదే హెచ్చరిక నగరవాసులకు వర్తిస్తుంది. ఎందుకంటే ముష్కరులు ప్రతీకార చర్యలకు పాల్పడకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేయాలి. మరి ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో అణువణువు అదుపులోకి తీసుకోవాలి.